వెల్కమ్ టు లవ్లీ గౌతమి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మళ్ళీ ఏం చేశారు బ్రేక్ఫాస్ట్ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ, ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ అండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ అండి. ఇది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి. నేను నా సైడ్ నుంచి నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మళ్ళీ ఏంటి ఇది మాట్లాడుతూ ఉంటారా ఏంటి, ఏమన్నా చూపించబోతున్నాను? ఎస్, మళ్ళీ అదేంటి అది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ చూపిస్తాను కూడా. ప్లీజ్ మీ సపోర్ట్ ఇలానే నాకు ఉంటే నేను ఇంకో మోర్ వీడియోస్ అనేది చేస్తానండి. మీ కుకింగ్ వీడియోస్ కాకుండా ఇంకేమేమి వీడియోస్ కావాలో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే ఆ వీడియోస్ అనేది చేసి అప్లోడ్ చేస్తానండి. మళ్ళీ ఈ వీడియోలో ఏంటి, బ్రింజల్ కర్రీ రొటీన్గా చేసుకుందంటే బాగుండదు. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అందుకే బ్రింజల్ కర్రీ గుత్తి వంకాయ కర్రీ లాగా చేసుకుంటూ మాత్రం సూపర్గా, అది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ ఈరోజు ఆ ప్రాసెస్ ఏంటి, ఏమేమి ఎట్లా చేయబోతున్నానని ఈ వీడియోలో వెళ్ళిపోదాం. చలో గాయ్స్, మళ్ళీ వచ్చేసానండి. మళ్ళీ దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి అన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి బ్రింజాల్, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లిపాయ, ధనియా పౌడర్, దాల్చిన చెక్క, ఇలాచి అండ్ యాలకులు. ఇక్కడ వచ్చేసి పసుపు అండి, చింతపండు, ఉప్పు, ఆయిల్, ధనియాలు, జీలకర్ర అండ్ పల్లీలు, కారం. ఇవి మనకి ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్. మళ్ళీ దీని ప్రాసెస్ ఏంటన్నది ఎలా చేయబోతున్నానని నేను వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో దాని ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే మనం టొమాటో అండ్ ఆనియన్, బ్రింజల్ కట్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే చిన్న చిన్న ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా పెద్ద విన్నర్ తీసుకోకండి, చిన్న విన్నర్ చూపిస్తాను. ఇలా ఉన్నాయి తీసుకోండి. అదే బ్లాక్ వంకాయలు అయితే బాగుంటాయి. ఇప్పుడు ఇంట్లో అయితే ఇవే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను దీంతోనే చేస్తున్నాను. ఇదిగోండి ఇలా కనిపిస్తున్నాయా మీకు? ఇలా అండి, ఇదిగోండి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇందులో 4 పీసెస్ చేయాలి. ఇలాంటి వంకాయలే తీసుకోండి, అదే బ్లాక్ వంకాయలే తీసుకోండి, ఇవైతేనే బాగుంటాయి. సరే, మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనం జీలకర్ర, ధనియాలు అండ్ పల్లీలు ఎన్నుకోవాలి. అండ్ ఇక్కడ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. వేగిన తర్వాత మనం సేమ్ ప్లేట్లోకి తీసుకుందాం. అందుకని ఇలా పల్లీలు పెట్టుకున్నాము. అవి సరిగా ఇందాక మర్చిపోయి వేసాను, మీరు అలా వేయకండి. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. ఫస్ట్ పల్లీలు ఎంపుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి ఎంపుకోండి. పల్లీలు సరిగా వేగకపోతే మాత్రం టేస్ట్ అయితే అస్సలు ఉండదు కర్రీ.
ప్లేట్లోకి తీసేసాను. వచ్చేసి ఆనియన్స్ వేయించుకున్నాను. కొంచెం ఆయిల్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. పల్లీలు, ధనియాలు, యాలకులు, లవంగాలు తగ్గించు ఇది పొడి వేస్తుంది. మనం ఇవైతే పొడి వేసేసుకుందాము. పొడి నెక్స్ట్ వచ్చేసి చింతపండు వేసుకుందాం. పచ్చిమిర్చి అది మీ ఆప్షనల్, మీకు ఇష్టం అంటే వేసుకోండి, ఫ్రెష్గా తినాలనుకుంటే. వచ్చేసి ఆనియన్స్ ఇందాక ఫ్రై చేసుకున్నట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లిపాయ, ధనియా పౌడర్, సాల్ట్ తగినంత, వచ్చేసి కారం పౌడర్, చిల్లీ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి పసుపు అనేవి మిక్సీ పట్టేద్దాం. పేస్ట్ ఎట్లా అయిందంటే ఎందుకంటే పేస్ట్ మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఎందుకంటే ఆయిల్ వేసేసుకుందాం. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కడాయి ఇట్లా వెడపలుగా ఏమంటారు ఇసరంగా తీసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. అంటే వేసుకోవడానికి కూడా, కర్రీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇట్లా అన్ని వంకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. My channel level subscribe చేసుకోండి. Please do and follow, share, subscribe to my YouTube channel Love Digger. Please friends, అయితే మనం ఇట్లా పెట్టుకున్నాం కదా, అన్ని ఇట్లా కలిపేసుకోవాలి. కొన్ని కొన్ని వేసుకొని ఉంచుకోవాలి. వంకాయలు ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని కొన్ని వేసుకొని ఉంచుకోవాలి. ఇలాంటి వంకాయల కంటే నల్ల వంకాయలు చాలా బాగుంటుంది. అవి
చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని వండుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మళ్ళీ ఇట్లనే ఇంకొకసారి కలిపి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసేయాలి. బాగుంటుంది, ఎందుకంటే ఇట్లా వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఇట్లా మూత తీసి మళ్ళీ వేసుకుందాం. ఎందుకంటే ఇది ఎక్కువ ఫ్రై అవుతే బాగుంటుంది, టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది. అట్లయితే ఒకటి తీసేసుకున్నాం మనం బాండ్లోకి. దీనిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఇట్లా నూనె పోసి ఎంపుకుందాము. ఆయిల్ ఇప్పుడు ఎంపుకున్న ఆయిల్ ఉంది కదా, దాన్ని సరిపోదు కాబట్టి మనం ఇంకా 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాం. గ్రేవీ వేసేసుకున్నాం. ఇది పేస్ట్ మనం ఇంతకుముందు నూరుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది వేసేసుకోవాలి మొత్తంకు. ఆ పేస్ట్ అనేది మొత్తం ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. నూనె పైకి తేలే వరకు ఫ్రై అవ్వాలి, మంచి వాసన వచ్చేంత వరకు. మంచి స్మెల్ వస్తుంది చూడండి, అప్పుడు మనకి ఇది ఫ్రై అయినట్టు లెక్క. గ్రేవీ ఇట్లా ఉండాలి. అట్లా ఇట్లా కలిపేసుకొని పెట్టుకుందాం. మొత్తం ఆయిల్లోనే కొంచెంసేపు ఫ్రై అవ్వాలి. ఈ వీడియో తీసి చాలా డేస్ అవుతుంది, నాకు టైం లేక పెట్టట్లేదు. అందుకే హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల లాంగ్ వీడియోస్ కూడా తీయలేకపోతున్నాను. కానీ ఇంకా కొన్ని డేస్ లాంగ్ వీడియోస్కి, షార్ట్ వీడియోస్కి గ్యాప్ ఇద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి నేను వీడియోస్ అనేది తీయలేకపోతున్నా. ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే దమ్ము వచ్చేస్తుంది, అంటే అంత హెల్త్ ఇష్యూగా ఉంది నాకు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి. ఖచ్చితంగా నేనైతే లాంగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను, షార్ట్ వీడియోస్ కూడా. సరే, మళ్ళీ ఇట్లానే ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్. మంచి స్మెల్ వచ్చినాక అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. మీరు తిక్కుగా కావాలనుకుంటే తిక్కుగా వేసుకోవచ్చు, కొంచెము గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మొత్తం అంతా కలిపేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం మనము. ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా మొత్తం వాటర్ పోసి కలుపుకుందాము. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని పెట్టుకుందాం. మగ్గిన
ఉడికిన తర్వాత మనం బ్రింజాల్స్ ఇట్లా మూత పెట్టేసుకుందాం ఒక కొంచెం 10-15 మినిట్స్. 10 మినిట్స్ పెట్టేసి మనం తర్వాత చూసేద్దాం. అంత లోపల ఇక్కడ ఉన్న అన్ని క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు మూత తీసి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మనం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మొత్తం ఇట్లా బాయిల్ అవుతున్నాయి కదా. మొత్తం ఇట్లా కలుపుకుందాము. ఇప్పుడు వేసేద్దాం బ్రింజాల్స్. ఇప్పుడు ఒకటి వంకాయ తీసి వేసేసుకుందాం. మంచిగా ఉంటుందండి. అట్లా వేసేసుకొని మొత్తం పెట్టేసుకుందాం. కొంతసేపు అట్లా అన్నీ ఒకటి వేయాలి. జాగ్రత్త అండి, లేదంటే మొత్తం ఇట్లా వేసేటప్పుడు మొత్తం హ్యాండ్కి చిట్లుతుంది, చెయ్యి కూడా కాలే ఛాన్సెస్ ఉన్నాయి. జాగ్రత్త అండి. మంచిగా వేసేసుకోండి. ఇట్లా కొంచెంసేపు కలుపుకొని కొంచెంసేపు చేసే విధానంలో చేసిన అనుకోండి, మసాలాలు ఎక్కువ ఇష్టపడని వాళ్ళు కూడా అదిగో మొత్తం పెడితే ఇష్టం. ఎందుకంటే ఇందులో మసాలా తక్కువ, కారం తక్కువ, అన్నీ తక్కువనే ఉంటాయి కాబట్టి బాగుంటుంది టేస్ట్. చూద్దాం టేస్ట్ ఎట్లా వచ్చిందో అయిన తర్వాత నేను టేస్ట్ చేసి ఎట్లా ఉందని చెప్తాను. దీనిలో కరివేపాకు ఉంటే బాగుంటుంది. అట్లా కొంచెం ఇట్లా వేసేయండి. నేను వేసుకోవట్లేదు, వేసేస్తాను కరివేపాకు అన్ని కొత్తిమీర. అది చూద్దాం. ఇది 5 మినిట్స్ అయిన తర్వాత, ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చూసేద్దాం ఎట్లా వచ్చిందన్నది. ఎలా వచ్చిందో దీన్ని ఇంకో కొంచెం సేపు ఉడికిద్దాం. యాక్చువల్గా అయితే బ్రింజాల్స్ ఉడకాలి, ఉడికితే అవి ఇంకా అయిపోతుంది కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఎవరికి వచ్చిందో చూద్దాం. మళ్ళీ ఆల్మోస్ట్ కుక్ అయినట్లే, కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. మనం చూసేద్దాం. వావ్, ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలాలంట, అప్పుడు కర్రీ అనేది రెడీ అయినట్లే. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రింజాల్స్ ఉడకాలి బాగా. వావ్, జ్యూసీగా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు స్టవ్ అయిపోయింది కదా. టేస్ట్ మీ ముందు టేస్ట్ చేసి ఎట్లా ఉందన్నానని నేను చెప్తానన్నాను కదా. ఇదిగోండి, మసాలా ఎక్కువ లేకుండా, అలానే తక్కువ లేకుండా మీడియంలో, ఉప్పు కూడా తగ్గకుండా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగా వచ్చింది. అది మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ గాయ్స్. మళ్ళీ ఎట్లా వచ్చిందో మీరు ట్రై చేసి, నా స్టైల్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.